తెలుగు వ్యాకరణంలో భాగంగా ఈరోజు మనం భాషా భాగాల గురించి తెలుసుకుందాం. మనం మాట్లాడే పదాలను అర్థాన్ని అనుసరించి లేదా అవి తెలియజేసే పనిని అనుసరించి 5 భాగాలుగా విభజించారు. వీటినే భాషా భాగాలు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటారు. అవి 1 నామవాచకం, 2 సర్వనామం, 3 క్రియ, 4 విశేషణం, 5 అవ్యయం. మొదటిది నామవాచకం. నామము అంటే పేరు. పేరుని తెలిపే పదాన్ని నామవాచకం అంటారు. మనుషుల, జంతువుల, పక్షుల, పండ్లు, కూరగాయల, చెట్లు, వస్తువుల, ప్రాంతాల పేర్లను తెలిపే పదాలను నామవాచకం అని అంటారు. ఉదాహరణ: గోపి, తిరుపతి, జామ, ఆలుగడ్డ, నెమలి, చింత చెట్టు మొదలైనవి. రెండవది సర్వనామం. జయ విజయలు హైదరాబాదులో ఉంటారు. జయ చెల్లెలు విజయ. వారు 4వ తరగతి చదువుతున్నారు. పై వాక్యాలలో జయ విజయల పేర్లను తెలిపే పదాలను నామవాచక పదాలు అంటారు. వారు అనే పదం జయ విజయలకు బదులుగా వాడారు కదా. అలా వాడిన వారు అనే పదాన్ని సర్వనామము అని అంటారు. ఈ విధంగా నామవాచకాలకు బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు. మూడవది క్రియ. క్రియ అంటే పని అని అర్థం. ఏదైనా ఒక పనిని తెలియజేసే దానిని క్రియ అంటారు. ఆడుతున్నాడు, గీస్తున్నాడు, తింటున్నాడు, పాడుతున్నాడు. ఇలా పనులను తెలిపే పదాలను క్రియాపదాలు అని అంటారు. 4వది విశేషణం. క్రియ యొక్క విశేషాలను అంటే స్వభావాలను తెలిపే పదాలను క్రియా విశేషణాలు అని అంటారు. ఉదాహరణ: వేగంగా నడుస్తున్నాడు. ఇందులో బాలుడు నడుస్తున్నాడు అనేది క్రియ. అయితే వేగంగా నడుస్తున్నాడు అనగా వేగంగా అనే పదం క్రియ యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. కాబట్టి వేగంగా అనేది విశేషణం. మెల్లగా తింటుంది. నిదానంగా మాట్లాడుతున్నాడు. చివరిది అవ్యయం. అవ్యయం అంటే లింగ వచన భేదాలు లేకుండా, విభక్తి ప్రసక్తి లేకుండా ఒక్కొక్కసారి హఠాత్తుగా ఉచ్చరించే పదాలను అవ్యయ పదాలు అని అంటారు. ఉదాహరణ: ఔరా, అబ్బో, అవునా, కదా, ఆహా, ఓహో, భలిరే, శభాష్, అకట, కటకట. ఎలా? అయితే ప్రతి, అక్కడ, బాపురే, అయ్యో మొదలైన పదాలను అవ్యయ పదాలు అని అంటారు. పిల్లలు, ఇప్పుడు మీరు తెలుసుకున్న భాషా భాగాలను జాగ్రత్తగా మీ యొక్క నోటు పుస్తకంలో నమోదు చేసి ఉంచండి.